ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన అందరి ఇళ్లలో ఖచ్చితంగా చర్చించాల్సిన ఒక అత్యంత సున్నితమైన అంశం. వైష్ణవి శృతి త్రినయని అనే పేరు ఏమైనా కావచ్చు. ఇటీవల వార్తల్లో మనం చూస్తున్న పసిపిల్లల ఘటనలు మనల్ని ఎంతగానో కలిచివేస్తున్నాయి కదూ. క్షణంలో టీవీ చూసి బాధపడటం, ఆ తర్వాత మన పనుల్లో మనం పడిపోతాం. కానీ ఒకసారి ఆలోచించండి, రేపు మన ఇంట్లోనో మన చుట్టుపక్కల ఇంట్లోనో ఇలాంటి పరిస్థితి వస్తే అస్సలు ఊహించడానికి భయంగా ఉంది కాదు. అందుకే ఈ విశ్లేషణ ద్వారా మన పిల్లల భద్రత కోసం మనం చేయాల్సిన ఆ మొదటి అడుగు ఏంటో ఇక్కడ మొహమాట పడకుండా స్పష్టంగా తెలుసుకుందాం. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. మన కళ్ళ ముందే మన ఇంట్లోనే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు 100% సేఫ్ అని మనం గుడ్డిగా నమ్మేస్తుంటాం. కానీ నిజంగా వాళ్ళు సురక్షితంగా ఉన్నారా? మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మనం చూసి చూడనట్టు వదిలేసే కొన్ని విషయాలు వాళ్ళ జీవితాన్ని ఎలా తలక్రిందులు చేస్తాయో మనం అస్సలు గ్రహించలేకపోతున్నాం. భద్రత అంటే కేవలం 4 గోడల మధ్య పిల్లలను ఉంచడం కాదు, వాళ్ళ చుట్టూ అవగాహన అనే ఒక బలమైన కవచాన్ని నిర్మించడం. ఇకపోతే మనం చేయాల్సిన మొదటి అడుగు మన మౌనాన్ని బద్దలు కొట్టడం. అవునండి, సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు పిల్లలతో మాట్లాడటానికి మనలో చాలా మందికి ఒక రకమైన భయం, మొహమాటం లేదా అనవసరమైన సిగ్గు. ఇక్కడే మన మౌనమే మన పిల్లల పాలిట అతిపెద్ద శత్రువు. ఒక అద్భుతమైన మాట ఉంది, మనం మన పిల్లలకు బ్యాడ్ టచ్ గురించి సరైన పాఠం నేర్పించకపోతే బయట ఎవరో ఒకరు వాళ్ళకు తప్పుడు పాఠం నేర్పిస్తారు. ఇది 100కి 100 నిజం. పెద్దవాళ్ళుగా ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ అని పిల్లలకు వివరించాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది కదా. ఒకవేళ ఆ బాధ్యతను మనం గాలికి వదిలేస్తే ఆ ఖాళీని వాడుకోవడానికి బయట ప్రపంచం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. దాని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. ఇదంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది, పిల్లల ప్రపంచం చాలా స్వచ్ఛమైనది. వాళ్ళకి ఈ లోకం గురించి, కుట్రల గురించి ఏమీ తెలియదు. అందరూ మంచి వాళ్ళే అని గుడ్డిగా నమ్మేస్తారు. కానీ వాస్తవం ఏంటి? నక్కల మాట వేసి ఉన్న క్రూర మృగాలు ఈ సమాజంలో ఎక్కడో ఒక చోట పొంచి ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే వాళ్ళ స్వచ్ఛమైన లోకానికి ఈ క్రూరమైన వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్ ని మనం పూడ్చాలి. మన పిల్లల్ని ఆ మృగాల బారి నుండి కాపాడుకోవాలి. దానికి పరిష్కారం, ఆ వ్యూహం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనం ఒక 5 భద్రతా నియమాల గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇవి కేవలం నియమాలు కాదండి, మన పిల్లల ప్రాణాలను కాపాడే 5 శక్తివంతమైన ఆయుధాలు. ఆ ఆయుధాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది నో మీన్స్ నో. అంటే వద్దు అంటే వద్దు. ఎవరైనా సరే, మన బంధువులే కావచ్చు లేదా అత్యంత ఆత్మీయ మిత్రులే కావచ్చు, పిల్లలు ముద్దు పెట్టుకోవాలన్నా, పిల్లలను దగ్గరకు తీసుకోవాలన్నా, పిల్లలకు అది ఇష్టం లేకపోతే వద్దు అని గట్టిగా చెప్పే హక్కు వాళ్ళకు ఉందని ముందుగా వాళ్ళకి నేర్పించండి. ఒకసారి వాళ్ళు వద్దు అని చెప్పాక దాన్ని గౌరవించాల్సిన బాధ్యత పెద్దలదే. భౌగోళిక సరిహద్దులు అనేది అందరికి సమానంగా వర్తిస్తాయని, దానికి ఎవరు అతిథులు కారని పిల్లల మైండ్ లో బలంగా రిజిస్టర్ అయ్యేలా చెప్పాలి. ఇక రెండో నియమం సీక్రెట్ గేమ్స్ లేదా రహస్య ఆటలు. ఇది చాలా అంటే చాలా డేంజర్ అండి. ఎవరైనా సరే పిల్లల దగ్గరికి వచ్చి ఇది మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ చెప్పొద్దు సుమా, ఇది మన ఇద్దరి మధ్యలోనే ఒక చిన్న సీక్రెట్ అన్నారంటే అది ఖచ్చితంగా ఒక పెద్ద ప్రమాదం అని పిల్లలు వెంటనే పసిగట్టగలగాలి. అది ఎంత చిన్న విషయమైనా సరే. అసలు కుటుంబ సభ్యుల మధ్య దాపరికాలు, రహస్యాలు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అని పిల్లల దగ్గర మీ గట్టి ప్రామిస్ తీసుకోండి. మీరు నమ్మండి, ఈ ఒక్క చిన్న మాట వాళ్ళను ఎన్నో ప్రమాదాల నుండి సేవ్ చేస్తుంది. ఇకపోతే మూడో నియమం, మన బాడీ పార్ట్స్ అంటే శరీర భాగాల పట్ల అవగాహన తీసుకురావడం. నా శరీరం నా సొంతం అనే బేసిక్ రూల్ వాళ్ళకి తెలియాలి. ముఖ్యంగా బట్టలు కవర్ చేసే ప్రదేశాలను వేరే ఎవరు తాకకూడదని చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పండి. ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా అని. అలాంటప్పుడు కూడా డాక్టర్ పరీక్షించే సమయంలో ఖచ్చితంగా మమ్మీ లేదా డాడీ పక్కనే ఉండాలని, ఒంటరిగా గదిలోకి వెళ్ళకూడదని వారికి వివరించండి. భద్రతా వలయం అనేది క్లినిక్ లో కూడా కొనసాగాల్సిందే అని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య డిజిటల్ కంచె. అంటే మోడర్న్ టెక్నాలజీ ప్రపంచంలో మనం గీయాల్సిన ఆధునిక సరిహద్దులు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే పిల్లల చేతికి మరో స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాము అంటే దానికి తగ్గట్టుగా ఒక కట్టుదిట్టమైన డిజిటల్ కంచె
కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉండాలి. ప్రైవేట్ మెసేజ్లు లేదా అసలు పరిచయం లేని వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్ల వల్ల ఎంత ముప్పు ఉందో వాళ్ళ వయసుకు తగ్గట్టుగా అర్థమయ్యేలా చెప్పండి. ఈ ఆన్లైన్ ప్రపంచంలో చీకటి కోణాన్ని వాళ్లకు పరిచయం చేయడమే ఈ డిజిటల్ కంచె ప్రధాన ఉద్దేశం. ఇక చివరగా వీటన్నిటికీ పునాది లాంటి ఒక్క విషయం ఉంది, అదే ధైర్యం అనే బహుమతి. పిల్లల్లో భయాన్ని పూర్తిగా పోగొట్టడం బహుశా ఇదే అత్యంత ముఖ్యమైన నియమం అని చెప్పవచ్చు. ఏం జరిగినా నేను నీకు తోడుగా ఉంటాను, ఈ ఒక్క మాట మీ పిల్లలకు ఇచ్చే భరోసా అంతా ఇంత కాదు. చాలా సార్లు పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు అమ్మో పెద్దవాళ్ళు తిడతారేమో కొడతారేమో అని భయపడి ఇంట్లో చెప్పడం మానేస్తారు. సరిగ్గా ఆ భయమే నేరస్తులకు పెట్టుబడిగా మారుతుంది. వాళ్ళు ఆ భయాన్ని అడ్డు పెట్టుకొని మన పిల్లల్ని మరింత భయపెడతారు. అందుకే ముందు ఆ భయాన్ని పారద్రోలండి. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఏం జరిగినా సరే బేషరత్తుగా వాళ్లకు మనం అండగా ఉంటామని నమ్మకాన్ని వాళ్ళలో నాటండి. ఆ ధైర్యాన్ని వాళ్ళని లోపల కుమిలిపోకుండా బయటపడేలా చేస్తుంది. సరే, ఒకసారి మాట్లాడుకున్న ఆ 5 ముఖ్యమైన జాగ్రత్తలు రివైండ్ చేసుకుందాం. ఇవి మన మైండ్ లో ఎప్పటికీ ఫిక్స్ అయిపోవాలి. 1, ఇష్టం లేనప్పుడు వద్దు అని గట్టిగా చెప్పే హక్కు. 2, ఎవరితో సీక్రెట్ గేమ్స్ ఆడకపోవడం. 3, శరీర భద్రతపై సరైన అవగాహన. 4, ఆన్లైన్ ప్రమాదం నుంచి కాపాడే డిజిటల్ కంచె. ఇక 5, అన్నిటికీ మించి ఎప్పుడు తోడు ఉంటామని భరోసా, ధైర్యం. ఈ 5 నియమాలు మన పిల్లల చుట్టూ ఉండే రక్షణ కవచాలు. మన పిల్లల భవిష్యత్తు కోసం రేయింబవలు కష్టపడి ఆస్తిపాస్తులు కూడబెడుతుంటాం. కానీ అవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఈ సమాజంలో తలెత్తుకొని బ్రతికే ధైర్యాన్ని, చుట్టూ జరుగుతున్న వాస్తవాల పట్ల సరైన అవగాహనను వారికి అతిపెద్ద ఆస్తిగా ఇవ్వండి. మన సమాజం మారాలంటే ఆ మార్పు ముందు మన ఇంట్లోనే మొదలవ్వాలి. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ దగ్గర ఉంచుకోకుండా కనీసం మరో 5 తల్లిదండ్రులతో పంచుకోండి. మనం చేసే ఒక చిన్న ప్రయత్నం రేపు ఒక పసిబిడ్డ జీవితాన్ని కాపాడవచ్చు. ఆలోచించండి. ఈ 5 నియమాలు మన ఇంట్లో ఈ రోజే ఇప్పుడే ఎలా అమలు చేయాలో ఆలోచించండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఓకే మరి.